ప్రభుత్వం నుంచి ఆర్థిక సంఘం ద్వారా వచ్చే ఫండ్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉంటుందో 62%లో ఇంతకుముందు 32% అప్పుడు అటానమీతో పాటు ఇండిపెండెన్స్ తో పాటు రాష్ట్రానికి డైరెక్ట్ డెవల్యూషన్ జరిగేది. 30% సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్, మరి సాధారణ ఎన్సీఏ నార్మల్ సెంట్రల్ అసిస్టెంట్స్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెంట్స్, అడిషనల్ సెంట్రల్ అసిస్టెంట్స్ ద్వారా వచ్చేది. ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ప్రత్యేకంగా వచ్చేది. అది ఎన్నోసార్లు డిస్కషన్ జరిగింది కాబట్టి అందరికీ తెలిసిపోయింది అధ్యక్ష. ఈ రోజు 14వ ఆర్థిక సంఘం ఏం చేసింది? 42% రాష్ట్రాలకు ఇచ్చింది అధ్యక్ష. అంటే ఒక 10% పెంచింది. అయినా 20 ఇంకా కేంద్రం దగ్గరనే ఉంది. ఈ రోజు ప్రత్యేక హోదా రాష్ట్రాలకు ఇచ్చిన డబ్బులు లెక్కేసినట్లయితే మనకు దాదాపు పాత సిస్టంలో ఏదైతే ప్రత్యేక హోదాలకు ప్రత్యేకంగా వస్తుందో అది కంటిన్యూ అవుతూ ఉంది అధ్యక్ష. కొంచెం ఎక్కువ తక్కువ తప్పితే ఈ రోజు ఏ విధంగా చిత్రీకరిస్తా ఉన్నారంటే ప్రతి చోట కూడా క్రమక్రమంగా లేదు, ప్రత్యేక హోదా వల్ల లాభం లేదనేది అది పచ్చి తప్పు అధ్యక్ష. ఎందుకంటే ఫండ్ ట్రాన్స్ఫర్స్ లిస్టు చూసినట్లయితే గాన ఖచ్చితంగా క్లియర్ గా కనపడతా ఉంది. ఈ రోజు మళ్ళీ ప్రత్యేక హోదాకు సపరేట్ లేదంటే జీఎస్టీ వస్తుంది కదా, జీఎస్టీ కౌన్సిల్లో ప్రత్యేక హోదా రాష్ట్రాలకు మాత్రము ప్రత్యేక పన్ను విధించేదానికి కౌన్సిల్ కు ఎందుకు కానీ పవర్ ఇచ్చినట్లు అధ్యక్ష. ఈ రోజు మనం గమనించినట్లయితే 3 సంవత్సరాల క్రితమేమో ఎలక్షన్ల ముందర ప్రత్యేక హోదా అవసరమని ఒకరు, ఎక్కువ కావాలని ఒకరు, ఇంకా ఎక్కువ కావాలని ఒకరు. ఈ రోజు చూస్తే ప్రత్యేక హోదా కాదు, సంజీవని కాదు అని అంటారు. ఈ విధంగా కేటాయింపుల ప్రకారం వస్తే అధ్యక్ష, కేటాయింపులకు వచ్చినట్లయితే అసలు రైతు రుణమాఫీ ఒక్కసారి చూడండి అధ్యక్ష. 87,000 కోట్లు కట్టాల్సిన రుణమాఫీ, దానికి గాని ఇంతవరకు సంవత్సరానికి 3,000 కోట్లు ఇక్కడ కేటాయింపులు కనపడతా ఉన్నాయి. 3,000 కోట్లు అసలు దాని మీద ఉండే వడ్డీలో కూడా సరిపోదు కదా అధ్యక్ష. చూసుకొని చేసేసినాము, రైతు రుణమాఫీ అయిపోయిందని పండగ చేసుకుంటున్నారంటే దీనికి ఎవరేం చెప్పగలుగుతారు అధ్యక్ష? ఒకటి ముందుకొచ్చి డ్వాక్రా రుణమాఫీ కూడా అదే పరిస్థితి అధ్యక్ష. డ్వాక్రా రుణమాఫీ లక్షణంగా పాపం పొదుపు మహిళలు కట్టుకుంటుంటే వాళ్ళను మళ్ళీ కట్టే వాళ్ళను కూడా అనవసరంగా ఆపి ఈ రోజు వాళ్ళవన్నీ ఎన్పీ అకౌంట్స్ అయ్యే పరిస్థితి వచ్చి దానికి అసలు వీళ్ళు ఏదైతే అడపా తడపా సంవత్సరానికి 1000 కోట్లు 1000 చిల్లర కేటాయిస్తా ఉన్నారు, అది వడ్డీలకు సాలకొచ్చే పరిస్థితుల్లో ఈ రోజు ఇవన్నీ చూసుకొని మళ్ళీ మేము చేసేసినామని ఒకటి అధ్యక్ష. ప్రత్యేక హోదా కానీ, రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, నిరుద్యోగ భృతి కానీ మేము చెయ్యము, మేము పెట్టమని చెప్పి డైరెక్ట్ గా చెప్పేస్తే పని అయిపోతుంది. కానీ చెప్పేసి అంతేగాని మాకు చేయబుద్ధి కాలే, అవును ఆ రోజు చెప్పినాము ఈ రోజు చేయబుద్ధి కాలే అని చెప్తే సరిపోతుంది. కానీ దాన్ని ఆపి పెట్టి ఊరికే మధ్యలో మార్చడం తప్ప అధ్యక్ష. ఈ రోజు ప్లాన్, ఒక్క నిమిషం అధ్యక్ష, ఇంకొక 5 నిమిషాలు అధ్యక్ష. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ అధ్యక్ష, ప్లీజ్ కంక్లూడ్. ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే అధ్యక్ష, ఈ రోజు బడ్జెట్ బుక్ చూసినట్లయితే అసలు స్ట్రక్చరల్ రిఫార్మ్ అంట ఏముంది అధ్యక్ష దాంట్లో? స్ట్రక్చరల్ రిఫార్మ్, నాన్ ప్లాన్ ముందర నుంచి ఉండేది అది ఒకటి, పదాలు పోతే రెవెన్యూ క్యాపిటల్ రిటైన్ అయితే స్ట్రక్చరల్ రిఫార్మ్. ఇంకోటి బ్యాలెన్సింగ్ అంట అధ్యక్ష, అంటే ఇంతకు ముందు బ్యాలెన్సింగ్ లేదా. దాని తర్వాత ఫ్రెష్ ఫోకస్ ఆన్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇంతకు ముందు కూడా ఉంది అధ్యక్ష క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దాని తర్వాత ఫ్యూచర్ జనరేషన్స్ బర్డన్ ఆన్ లాంగ్ టర్మ్ లోన్ విల్ కమ్ డౌన్ అంట, అంటే భావి తరాలకు అప్పు బర్డన్ తక్కువ అవుతుందంట. 1,20,000 కోట్లు అప్పు బర్డన్ పెరిగింది 3 సంవత్సరాలుగా, మళ్ళీ తక్కువ అవుతుందంటే దీంట్లో ఒకటే అర్థమవుతుంది అధ్యక్ష, ఇంగ్లీష్ జార్గాన్, ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని పదాలన్నీ వాడి దాంట్లో రకరకాలుగా చెప్తున్నారు. కానీ యాక్చువల్ కారణం ఏమి? కేంద్ర ప్రభుత్వము దీన్ని మానేయండి అని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం ఎందుకు చెప్పింది మానేయండి అని? 50-60 సంవత్సరాలుగా నెహ్రూవియన్ సిస్టమ్ మానేయాలని చెప్పి క్లియర్ గా ఇది చెప్పొచ్చు. కానీ పదాజలం అధ్యక్ష, ఇంతకు ముందు ఫస్ట్ 2014-15 అయితే జీరో బేస్డ్ బడ్జెట్ ఎక్కడన్నా అధ్యక్ష, మండల స్థాయిలో కూడా ఎక్కడన్నా కానీ జీరో బేస్డ్ బడ్జెట్ ఎక్కడన్నా వినపడుతుంది అధ్యక్ష. అసలు ఇప్పుడు అసలు అన్నిటికంటే లాస్ట్ అంశం అధ్యక్ష, లాస్ట్ అంశం ఈ రోజు ఖర్చు చూసినట్లయితే అధ్యక్ష, ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఒక్కసారి చూద్దాము. ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ పట్టిసీమ ప్రాజెక్టు 1300 కోట్లు గర్వంగా ప్రతిరోజు చెప్పుకుంటున్నారు. 1300 ఇంకా కొద్దిగా పెరిగినట్లు కూడా ఉంది అధ్యక్ష. ఎక్సెస్ అన్ని లెక్కిస్తే 1500-1600. నెక్స్ట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అధ్యక్ష మన వెలుగపూడి సెక్రటేరియట్, ఇది టెంపరీ. పట్టిసీమ ప్రోగ్రామ్ ఎందుకు కడుతున్నారు? పోలవరం వస్తుంది కదా అంటే ఇది టెంపరీ అన్నారు. అసెంబ్లీ బిల్డింగ్ అధ్యక్ష టెంపరీ. లాస్ట్ పురుషోత్తపట్నం అధ్యక్ష టెంపరీ అధ్యక్ష. లాస్ట్ ఒక్కటి అధ్యక్ష, ఇది చూసిన తర్వాత నిన్న రాత్రి హోటల్లో ఉంటే అధ్యక్ష, ఎందుకంటే మాకు కూడా టెంపరీ అకామిడేషనే కదా, హోటల్లో ఉంటే పక్క టేబుల్లో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అధ్యక్ష. ఏమని మాట్లాడుతున్నారంటే, ఏందయ్యా ఇది చుట్టుపక్కల అన్ని తయారవుతుండే, మనకు పక్క క్యాపిటల్ లేదు, ఇంతవరకు రాజధాని లేదు, అన్ని టెంపరీనా అంటే పక్కనుండే ఆయన ఏమంటారు తెలిసిన అధ్యక్ష, పట్టిసీమ టెంపరీ, పురుషోత్తపట్నం టెంపరీ, వెలగపూడి టెంపరీ, అసెంబ్లీ టెంపరీ, టీడీపీ అంటే టెంపరీ డెవలప్మెంట్ పార్టీ అని చెప్పినారు అధ్యక్ష. ఇది వచ్చింది, ఇది వచ్చేటప్పటికి అధ్యక్ష కాలువ శ్రీనివాసులు గారు